తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే ఓ భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని ప్రతీతి. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణుచిత్తుడు కృష్ణుడి భక్తుడు. నిత్యం కృష్ణుడికి పుష్పమాలల్ని అర్పిస్తూ పూజించేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. ఆయన చిత్తం ఎప్పుడూ విష్ణుమూర్తి మీదే ఉంది కాబట్టి ఆయనకు ఆ బిరుదు దక్కింది. ఆయన విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరు. అంతేకాదు, ఆయన పెరియాల్వారు కూడా, అంటే పెద్ద ఆల్వారు అని అర్థం. అలాంటి పెరియాల్వారు ఒకసారి తులసి మొక్క కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకోసాగాడు. ఆమెకు కోదై, అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. ఆమె గోదాదేవి. గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆమె కృష్ణుడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లుపుత్తూరు ఒకనాటి గోకులమని ఆమె భావించసాగింది. తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుడికి సమర్పించే మాలలను ముందుగా తను ధరించి మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంటపడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడతాడు. ఆ రోజు రాత్రి కృష్ణుడు విష్ణుచిత్తుడి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమని, ఆమె ముందులాగానే మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని చెబుతాడు. విష్ణుచిత్తుడు సమాధాన పడతాడు. ఈ విషయం తెలిసి కృష్ణుడిపై గోదాదేవి ప్రేమ మరింతగా పెరుగుతుంది. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని నిర్ణయించుకుంటుంది. దానికోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలు పెడుతుంది. ఈ వ్రతం ఎంతో నిష్ఠగా చేయాలి. ఎన్నో కఠినమైన నియమాలు ఉంటాయి. అయినా గోదాదేవి వ్రతానికి సిద్ధపడింది. అనుకున్నదే తడవుగా గోదాదేవి వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాలను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తన కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను గానం చేస్తుంది. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంటిలో వినిపించే తిరుప్పావై. చివరకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకువస్తే అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహమాడతానంటాడు. విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. గోదాదేవితో పాటు శ్రీవిల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరతాడు విష్ణుచిత్తుడు. వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకుని వెళ్తారు. పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరపడం ఆచారంగా, ఆనవాయితీగా వస్తోంది.